4 నెలలు 5 నెలలు మీరు రైతు బంధు వేదికకి సమయం తీసుకుంటే 9 రోజులలో 9,000 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేసినది నీ కళకి కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల పైన తిరుగుతున్నప్పుడు, నువ్వు బండ్ల పోతున్నప్పుడు, బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్న నీ కళ కనబడతలేదా? నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ నీ కళ కనబడతలేదా? ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినాయి, ఇవన్నీ నీకు కళ కనబడతలేవా? ప్రజల సంక్షేమం కోసము, ప్రజల బాగు కోసము మీ నాయన చేసిన అక్రమాలు, మీ నాయన చేసిన అప్పులు తీర్చడానికి ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు బాధ్యతతోటి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తూ ఏదైతే ఉద్యోగస్తులు కూడా భరోసాని కోల్పోతే వాళ్ళకి డిఏలు ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక బాధ్యతతోటి ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. సిగ్గుండాలి ఈరోజు మీకు మాట్లాడడానికి. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి సంబంధించి ఎవిడెన్స్ లో నన్ను అదేవిధంగా టెంబిల్స్ వైస్ చైర్మన్ ఫైన్ కురేషి గారిని పిలిస్తే మేము అక్కడ పోతే అలా మీరు ఏ రకంగా ఫోన్ ట్యాపులు చేసిండ్రు, ఆఖరికి సరే రాజకీయాల్లో మేమున్నాము, సరే మేమన్నా ప్రభుత్వం పైన అసలు ఫోన్ ట్యాప్ చేస్తే నక్సలైట్లను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లను ప్రొసీజర్ ప్రకారంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ దానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా దేశానికి లేదా రాష్ట్రానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఫోన్ ట్యాప్ చేస్తారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి సరే రాజకీయాల్లో మేముంటే మా ఫోన్ ట్యాప్ చేయడమే తప్పంటే సరే వాళ్ళు చేసిరు అని అనుకోవచ్చు. మా కుటుంబ సభ్యులది, మా ఇంట్లో ఉన్న మా అమ్మది, ఏదైతే సంబంధించి అక్కలది, చెల్లెలది, వాళ్ళ డ్రైవర్లది, ప్రతి ఒక్కరిది ఇంత నీచానికి దిగజారింది కాక సరే మాదే ట్యాప్ చేసినారు అనుకుంటే నీ ఫోన్ ట్యాప్ అయింది, కవిత గారి ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి స్వయంగా తను కూడా వాళ్ళ సొంత చెల్లె కూడా తన ఫోన్ కూడా ట్యాప్ చేసారు. ఈరోజు నాకు అనుమానం ఉంది, బహుశా కేటీఆర్ వాళ్ళ నాయన కేసీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటాడు. కేసీఆర్ కి తెలియకుండా, కేసీఆర్ కూడా కేటీఆర్ కి తెలియకుండా వాళ్ళ కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేయించుంటాడు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులై వాళ్ళ బిడ్డ ఫోన్ ట్యాప్ అయిందంటే మరి తండ్రికి తెలిసి ట్యాప్ అయిందా, అన్న ట్యాప్ చేయించిందా, బావ ట్యాప్ చేయించిందా? కుటుంబ సభ్యులందరూ కూడా అధికారులను పెట్టుకొని ఒకరిపైన ఒకరికి అనుమానం ఉండి వాళ్ళ ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేయించుకున్న పరిస్థితి ఈ రోజు నేను అక్కడ పోతే నాకు అర్థమైంది. అంటే ఎంత నీచానికి మీరు అధికారంలో ఉండడానికి దిగజారిను, పాల్పడకూడని చర్యలు ఏ రకంగా మీరు పాల్పడ్డారు, ఒక ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ సంభాషణలు విని ఏ రకంగా మీరు రాజకీయ లబ్ధి పొందిండ్రు, ఏ రకంగా ఆ రోజు ఉన్న టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ పవర్ ని ఏ రకంగా మిస్యూజ్ చేసిర్రు. ఈ రోజు ఇంత బలంగా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు టాస్క్ ఫోర్స్ అధికారులు రాధాకిషన్ రావు గారి బృందము బాధితుడై బల్మూరు వెంకట్ కూడా ఆ రోజు నేను కూడా ఒక కేసు సందర్భంలో ఇక్కడే అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే ఏదైతే ఆ రోజు విద్యార్థుల కోసము లాంగ్ జంప్ ఇష్యూ పైన ప్రొటెక్ట్ చేయడానికి అసెంబ్లీ దగ్గరకు వస్తే మీడియా అందరూ క్యాప్చర్ చేసినప్పుడు ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ అధికారులే ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిధిలో పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇక్కడికి వెళ్ళి ముషీరాబాద్ పిఎస్ కి తరలించారు. ముషీరాబాద్ కి పిఎస్ కి తరలించినాక ప్రొసీజర్ ప్రకారంగా నేను పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులు డిఐ రూమ్ లో కూర్చొని ఉంటే టాస్క్ ఫోర్స్ బృందం రాధాకిషన్ రావు గారి బృందము ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆడ నన్ను నాతో పాటు A2 గా ఉన్న రితేష్ ని, A3 ఉన్న మిథున్ చావ్లాని, A4 ఉన్న వినోద్ చారిని, 4